కక్ష సాధింపులకు కేరాఫ్ గా మారింది కూటమి సర్కార్. సూపర్ 6 హామీలో ఒక్కటి నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారు పొట్టగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోంది. పింఛన్లు, వాలంటీర్లు, సచివాలయాలపై కుట్రలు చేసింది. ఇప్పుడు జగనన్న కాలనీలు రైతులపై కక్ష గట్టింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో సంక్షేమానికి స్వర్ణ యుగంగా నడిచింది. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇళ్లు లేని పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో పేదలకు పట్టాలు అందించడంతో పాటు జగనన్న కాలనీలకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగనన్న కాలనీలపై కక్షగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేయడం మొదలుపెట్టారు. గుంటూరు, కాకినాడ, కర్నూలు ఇలా చాలా చోట్ల జగనన్న కాలనీలను కబ్జా చేశారు. ఇప్పుడు ఏకంగా కూటమి సర్కారే ఆ భూములను స్వాధీనం చేసుకునే కుట్రలు ప్రారంభించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన భూముల్లో ఇళ్లు కట్టుకోలేదన్న నెపంతో ఇంటి స్థలాలను రద్దు చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. అలాగే కోర్టు కేసుల్లో ఉన్న స్థలాల కేటాయింపు కూడా రద్దు చేయనుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కు తీసుకునే కుట్రలు ప్రారంభించింది కూటమి సర్కార్. రాష్ట్రంలో అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించేందుకు చట్టానికి కీలక సవరణలు చేసింది జగన్ ప్రభుత్వం. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పించింది. 15,20,000 మంది అసైన్డ్ రైతులకు 27,40,000 ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో 13,59,000 ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసి పేద రైతులను భూ యజమానులుగా చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అసైన్డ్ భూములపై కన్నేసింది. 22A జాబితా నుంచి తొలగించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మంత్రులు, టీడీపీ నేతలు. ఈ క్రమంలోనే 6 నెలల నుంచి ఫ్రీ హోల్డ్ భూములపై విచారణ ప్రారంభించారు. ఇందులో 10 లక్షల ఎకరాలు సక్రమేనని తేల్చింది. మిగతా 4 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు చెబుతున్నా దానికి సరైన ఆధారాలు మాత్రం చూపించడం లేదు. పైగా కొందరు లబ్ధిదారులు ఈ భూములను విక్రయించారని చెబుతూ మొత్తం అసైన్డ్ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. వాస్తవానికి హక్కులు దక్కిన వారిలో 25,000 ఎకరాలను మాత్రమే కొందరు రైతులు విక్రయించారు. మిగతా భూములన్నీ హక్కుదారుల ఆధీనంలోనే ఉన్నాయి. పేద రైతులకు మేలు జరగడాన్ని జీర్ణించుకోలేక వారి నుంచి భూములు లాక్కునే కుట్రలు చేస్తోంది కూటమి సర్కారు. ఇప్పటికే రాజధానిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొల్లగొట్టి వారికి రావాల్సిన ప్లాట్లను దర్జాగా దోచేశారు టీడీపీ నేతలు. ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా అసైన్డ్ రైతుల భూములను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూములను ప్రభుత్వ అవసరాల పేరిట పారిశ్రామిక పార్కులకు కేటాయించేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు సర్కారు.